గట్టిగా. మన మిత్రులకు నమస్కారం. ఈరోజు జనవరి 28 అంటే నెల చివరకొచ్చేసాం. బట్ ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల మళ్ళీ కొత్తగా వైరస్ వస్తుంది. అంటే మళ్ళీ మూడో కాపు మంచి గ్రోత్ తోటి కొంతమందికి లేతలున్నాయి. అయినా ఇప్పుడంటే వాతావరణం బాగలేదు. కొద్దిగా సరే బాగున్నా బాగోపోయినా నల్లతోర పురుగు మీద మనం ఎక్కువ ఫోకస్ పెడుతూనే వచ్చాము. అంతవరకు కంట్రోల్ అయింది. బట్ మళ్ళీ కొంతమంది కొన్ని చోట్ల స్టార్ట్ అవుతుంది. సో, నల్లతోర పురుగుకు సంబంధించి అయితే 3 షెడ్యూల్ చెప్పాను. దాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదా తక్కువలో పోదనుకుంటే మనకి ఆహ్, ఇది కొరెకరాను, బ్లాక్ సల్ఫర్, నల్ల సల్ఫరు. ఈ కొరెకరాను ఎకరానికి అంటే 25 లీటర్ల పంపుకొచ్చేసి 50 ఎంఎల్, బ్లాక్ సల్ఫర్ వచ్చేసి ఎకరానికి అర కేజీ. అట్లా ప్లాన్ చేసుకొని మీరు కేఫ్‌ను, ఇటు ఆహ్, జంపు ఇట్లా మార్చి మార్చి సింపుల్‌గా కొట్టుకుంటే ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు మేజర్‌గా ఏందంటే వైట్ ఫ్లై వల్ల అంటే తెల్లదోమ వల్ల వస్తున్న ప్రతి ఇగురు కొన్ని చోట్ల వైరస్‌గా మారుతుంది. సో, దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, ఆ వైరస్ రాకుండా ఉండేదానికి సింపుల్‌గా ఎళ్ళిపోదామండి. మేజర్‌గా తెల్లదోమ మందైనటువంటి డైపెంజిరాన్ టెక్నికల్ ఉన్నటువంటి పోలోజాపు, ఇటు టాల్‌స్టార్, ఇటు పెగాసస్, అటు ఎస్ఎల్ఆర్ 5-5. సో, ఈ తెల్లదోమను సమర్థవంతంగా కంట్రోల్ చేసేవి 4తో అంటే ఈ నాలుగిట్లో ఏదో ఒకటి తీసుకొని, మీరు ఖచ్చితంగా అస్టామిప్రైడ్ యాడ్ చేసుకొని, ఇక మీరు మ్యారినో వాడతారా, న్యూట్రియంట్స్ ఏదైనా వాడతారా అనేది మీ చాయిస్. మూడోది మీ చాయిస్. బట్ మేజర్‌గా మనకి పెగాసిస్ తీసుకుంటే మొదటగా పెగాసిస్‌తో పాటు ఖచ్చితంగా ఎస్టామిప్రైడ్ అంటే ప్రైడ్ ఒక పావు కిలో, పెగాసిస్ వచ్చేసి 25 లీటర్ల పంపు నీటికొచ్చేసి ఒక ప్యాకెట్ మాత్రమే వేసి మీరు స్ప్రే చేస్తే బెటరు. వీటి కాంబినేషన్‌గా మనకి అదనంగా మనం జంప్ కూడా ఏసుకోవచ్చు. సో, ఇప్పుడు జంపు, పెగాసిస్, ఎస్టామిప్రైడ్ తోటి మీరు ముందుకెళ్తే వైరస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఏది మూడో కాపు తెప్పించుకోవాలి. ఇప్పుడు ఇగురు రావాలి. సో, మార్కెట్ రేట్ ఎట్టున్న తోటను వదిలిపెట్టే పరిస్థితులు మనకు లేదనుకున్నప్పుడు మీరు ఈ విధమైన కాంబినేషన్స్‌తో పెట్టుకోగలిగితేనే తెల్లదోమని కంట్రోల్‌లో ఉంచుకొని, ఇటు తామర పురుగుని కంట్రోల్‌లో పెట్టుకుంటే, పచ్చదోమ, పేనుబంక కూడా ఈ 3 కంట్రోల్ అవుతాయి. వస్తున్న ప్రతి ఇగురు అంటే వస్తున్న ప్రతి కొమ్మ, ప్రతీదీ చాలా నీట్‌గా, క్వాలిటీగా వైరస్‌కి గురి కాకుండా ఉంటుంది. వీటి తర్వాత వెంటనే మనకి పోలీస్‌తో మీరు తీసుకుంటే, పోలీసు మరియు వెంటనే అమినో యాసిడ్ అటు ఇసాబియాన్ గాని, ఇటు ఫాంటా ప్లస్ గాని తీసుకుంటే మంచిది. మీ కాడ ఓపిక ఉంటే అసలు గ్రోతింగ్ లేదనుకున్న వాళ్ళు బయోవిటా కూడా యాడ్ చేసుకోగలిగితే ఇంకా సూపర్‌గా ఉంటుంది. సో, మీకు అర్థమయ్యే ఉంటది. తెల్లదోమ ఉధృతి ఇప్పుడు పెరుగుతుంది. సో, ఎవరైతే కంటిన్యూ‌గా మళ్ళీ రావాలి, కొంచెం పెంచుకోవాలి తోటని, కొంచెం దిగుబడి మనకి సరిపోదు. 15 ఉన్నాయి, 20 ఉన్నాయి, 10 ఉన్నాయి, 25 ఉన్నాయి. తోట ప్రస్తుతానికి బాగుంది. ఇంకొంచెం గ్రోత్ కావాలి, కాపు కావాలనుకున్న వాళ్ళు మీరు తెల్లదోమ విషయంలో మీరు జాగ్రత్త పడాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అది ఇప్పుడెందుకంటే వస్తున్న ప్రతి ఇగురు చిన్నగా లేతగా వస్తది. దానికి ఎందుకంటే చుట్టుపక్కల పత్తి పొలాలు, పత్తి నుంచేసి వచ్చేటువంటి మాగాడి పొలాలు, మినుములు అనేక పంటలు చాలా వరకు క్లోజ్ అయితాయి. సో, అక్కడున్నటువంటి చీడపీడలు అన్నీ మన పంట, మిరప పంటకే వస్తాయి కాబట్టి, అందుకని మేజర్‌గా వాటిలో ప్రమాదకరమైన తెల్లదోమ, దీన్ని కంట్రోలింగ్ కోసం పెగాసిస్, అలాగే కొడుతున్నాం కాబట్టి ఎటుకుడి జంపేసుకుంటే పోతది. తర్వాత ఖచ్చితంగా ఎస్టాంపిరైడ్ యాడ్ చేసుకుంటే మస్తుగా ఉంటది. దీన్నే మళ్ళీ సెకండ్ టైమ్ కూడా మీరు యాడ్ చేయగలిగితే ఇంకా బావుంటుంది. రెండోసారి కూడా ఇదే కాంబినేషన్‌తో ఎళ్ళొచ్చు ఇబ్బంది లేదు. సో, ఇట్లా మీరు ఎవరైతే ముందుకెళ్ళాలనుకుంటారో వాళ్ళు వైరస్‌కి గురి కాకుండా తోటని కాపాడుకోవాలనుకుంటే ఈ విధమైన షెడ్యూల్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఆహ్, నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.